మహబూబ్ నగర్ జిల్లా ఆర్డీఓ కార్యాలయంపై దాడులు నిర్వహిస్తోంది ఏసీబీ. ఆర్డీఓ కార్యాలయంలోని అన్ని విభాగాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తూ ఉన్నారు అధికారులు. మహబూబ్ నగర్ అదనపు రవాణా కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని ఆర్ఆర్ నగర్లో ఆయన నివాసం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తులున్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేసింది ఏసీబీ. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డితో పాటు దాదాపు 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. కిషన్ నాయక్ తో పాటు మరో 4 అధికారుల ఇళ్లలో కూడా రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లా ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ పై అవినీతి ఆరోపణల ఫిర్యాదు మేరకు రాష్ట్రంలోని దాదాపు 12 చోట్ల ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ప్రధాన ఫైళ్లతో పాటు ఆస్తులు, బ్యాంక్ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించింది ఏసీబీ. కిషన్ నాయక్ పై సుమారు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టారు అన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు జరుగుతూ ఉన్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీఓ ఆఫీసుపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. ప్రజెంట్ మనం మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి కిషన్ నాయక్ 100 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు కూడా ఆయన కమిషనర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి బినామీలకు అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి కార్యాలయాలపై కూడా పూర్తి స్థాయిలో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో పూర్తి స్థాయిలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఏసీబీ దాడులు అనేది కలకలం రేపుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లాలో కిషన్ నాయక్ నివాసంతో పాటు స్నేహితులు, బినామీల ఇళ్లలో మొత్తం చోట్ల కూడా దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితిగా కిషన్ నాయక్ రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తూ అధికార దుర్వినియోగంగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఒక ఫిర్యాదులు కూడా లభించాయి. దీనివల్ల ఈ యొక్క ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. మొత్తం 12 చోట్ల ఈ యొక్క ఏసీబీ దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మనం ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్టీఓ అధికారంలో చూడొచ్చు. లోపల అధికారులు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ కానీ మిగతా వ్యవహారాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. ఎందుకంటే మొత్తంగా కిషన్ నాయక్ 100 కోట్ల రూపాయల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఇదంతా కూడా మేము దానికోసమే ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్లుగా కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక ముఖ్యంగా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. లోపలికి ఎవరిని అనుమతించకుండా చాలా కేర్ఫుల్గా కూడా ఈ యొక్క ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇతనితో పాటు ఇంకెవరైనా ఈ యొక్క అక్రమ ఆస్తుల సంపాదనలో ఉన్నారా, ఈ యొక్క అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారా, కిషన్ నాయక్ ఒక్కడే ఈ యొక్క అవినీతి ఆరోపణలకు ఎదుర్కొంటున్నటువంటి అంశంలో ఉంటున్నాడా, లేకపోతే పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు తను పక్కదారి పట్టించాడా, తన బినామీలకు సంబంధించినటువంటి పేర్ల మీదకి మార్చాడా, తన ఆస్తులు ఎక్కడుంటున్నాయి, తనకు సంబంధించినటువంటి పూర్తి ఆస్తులపైన కూడా ఏసీబీ నిఘా పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఈయన డిప్యూటీ కమిషనర్గా కూడా కొనసాగుతున్నాడు ఆర్టీఓ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. మొత్తంగా ఇదంతా కూడా ఉదయం నుంచి ఒక్కసారి ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. నిత్యం కోలాహలంగా ఉండే ఆర్టీఓ ఆఫీస్ అంతా కూడా నిశ్శబ్ద వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కేఏ కిషన్ ఏఓ అంటే ఆయన దీనికి కూడా ఇన్ఛార్జ్. రంగారెడ్డి, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మొత్తంగా ఉదయం వరకు ఈ యొక్క హైదరాబాద్లోనే ఏసీబీ దాడులు జరిగాయి. కానీ సడన్ గా మహబూబ్ నగర్ ఆర్టీఓ ఆఫీస్లోకి ఏసీబీ అధికారులు రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. మొత్తంగా ఏం జరుగుతుంది, ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలేంటి, ఆయన ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు, దీనిపై ఫిర్యాదులు అందుకున్నటువంటి ఏసీబీ అయితే మొత్తంగా ఈ యొక్క దాడులు కొనసాగిస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరెక్కడైనా ఏసీబీ సోదాలు కొనసాగుతాయా, మరి ఏసీబీ సోదాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కిషన్ నాయక్ పై చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇది ఏసీబీ దాడులకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్ తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్.